నమస్తే వెల్కమ్ టు యోయో టీవీ. ఒకప్పుడు అంతర్గత తగాదాలు అంటే కాంగ్రెస్ పేరు చెప్పేవారు. కానీ ఇప్పుడు ఆ స్థానంలో బీఆర్ఎస్ ఉందనిపిస్తోంది తాజా రాజకీయ పరిణామాలను చూస్తుంటే. బీఆర్ఎస్ పార్టీలో అధినేత కేసీఆర్ తర్వాత ఆ నలుగురిదే పెత్తనం ఉండేది. ఉద్యమ పార్టీగా ఉన్నప్పటి నుంచి గత ఎన్నికల వరకు ఇదే పద్ధతి నడిచింది. ఒక్క చెడు సంఘటన చాలు ఎంతటి బంధాన్నైనా తెంచడానికి అన్నట్లుగానే ఒక్క ఓటమి ఆ నలుగురిని విడదీసింది. ఓటమి దెబ్బకు నలుగురు నాలుగు వైపులా పార్టీని లాగుతున్నారనే చర్చలు పెరిగిపోతున్నాయి. ఇంతకీ విషయం ఏంటంటే, పార్టీ ఓడిపోయిన దగ్గర నుంచి కేసీఆర్ కొడుకు కేటీఆర్, కూతురు కవిత, మేనల్లుడు హరీష్ రావు, మరో దగ్గరి బంధువులు జోగినపల్లి సంతోష్ దారులు వేరే అయినట్లు సమాచారం. అధికారంలో ఉన్నంతకాలం వీళ్ళు ఎలాగున్నా ఎవరూ పట్టించుకోలేదు. ఎందుకంటే వీళ్ళపైన కేసీఆర్ అన్ని వ్యవహారాల్లో ఫైనల్ డిసిజన్ తీసుకునేవారు. వీళ్ళకి కేసీఆర్ బాధ్యతలు అప్పగించి ఓవరాల్గా పర్యవేక్షణ చేసేవారు. దాంతో ఎక్కడైనా లోపాలున్నా, తప్పులు జరిగినా పెద్దగా ప్రభావం చూపలేదు. కాబట్టి ఎవరూ పట్టించుకోలేదు. కానీ ఓటమి తర్వాత నలుగురు నాలుగు దారులు అవ్వటంతో పార్టీ నేతల్లో అయోమయం పెరిగిపోతుంది. ఓటమి దెబ్బకు కేసీఆర్ కూడా ఆత్మరక్షణలో పడిపోయిన విషయం స్పష్టంగా తెలుస్తోంది. అసెంబ్లీ సమావేశాలకు హాజరు కూడా కాలేదు. అసెంబ్లీకి వచ్చి రేవంత్ రెడ్డిని ఫేస్ చేయాల్సి వస్తుందనే కేసీఆర్ రావటం లేదనే కాంగ్రెస్ నుండి సెటైర్లు పేలుతున్నాయి. తాజా అసెంబ్లీ సమావేశాలనే తీసుకుంటే బీఆర్ఎస్ తరపున హరీష్ దేవ్ వన్ మ్యాన్ షో అయిపోయింది. కేసీఆర్ 10 ఏళ్ల పాలనలో జరిగిన అవినీతి, అరాచకాలు, అక్రమాలు జరిగాయని రేవంత్ అండ్ కో ధ్వజమెత్తుతుంటే కేటీఆర్ తిప్పికొట్టలేకపోయారు. దాంతో తాజా సెషన్లో కేటీఆర్ కంటే హరీష్ బాగా హైలైట్ అయ్యారు. ఇక కవిత తన జాగృతి సంస్థను పెట్టుకుని వ్యవహారాలు కూడా నడుపుకుంటున్నారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్లో ఈడీ విచారణ విషయంలో ఆమెలో టెన్షన్ పెరిగిపోతున్నట్టుంది. అందుకనే పొరపాటును కూడా బీజేపీ కేంద్ర ప్రభుత్వంపై గట్టిగా మాట్లాడటం లేదు. తనకు 2వ టర్మ్ రాజ్యసభ పదవి ఇవ్వనందుకు సంతోష్ అలిగారని పార్టీ వర్గాల టాక్. 10 ఏళ్ల పాటు పార్టీలో, ప్రభుత్వంలో బాగా యాక్టివ్గా ఉన్న సంతోష్ బీఆర్ఎస్ ఓటమి తర్వాత, రాజ్యసభ ఎన్నిక తర్వాత అసలు కనబడటమే మానేశారని పార్టీలో ప్రచారం జరుగుతుంది. వీళ్ళ మధ్య సమన్వయం చేయటంలో కేసీఆర్ కూడా పెద్దగా ఆసక్తి చూపటం లేదట. పార్లమెంటు ఎన్నికల్లో దీని ప్రభావం గట్టిగానే కనబడే అవకాశం కూడా కనిపిస్తోంది.